హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఈజీగా రాగి సంగటి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యామంటే సరిపోతుంది. దీనికైతే ముందుగా ఒక హాఫ్ కప్ వరకు అయితే రేషన్ బియ్యం అయితే తీసుకోండి. మీకు నచ్చితే ఇంట్లో బియ్యం కూడా తీసుకోవచ్చు. అంటే నేను బాగా ఉడుకుతుంది కదా మెత్తగా అనేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. వీటినైతే ఒక 2 టైమ్స్ వరకు వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోండి. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పౌడర్స్ అవి కలుపుతారు కదా, కాబట్టి నీట్గా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ కప్ వరకు రాగిపిండి అయితే తీసుకోండి. మీకు నచ్చితే కప్పున్నర కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి మందపాటి గిన్నె అయితే తీసుకోండి. నేను ప్రతిదీ కూడా ఈ కప్పుతోనే తీసుకున్నానండి. ఒక కప్పు రాగిపిండికి 4 కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి వాటర్ అయితే వేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోండి. చూసారు కదండి, ఈ వాటర్ మరిగేటప్పుడే మనం దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల సంగటి చాలా బాగా వస్తుందండి. దీనిలోకి సాల్ట్ తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని బాగా మెత్తగా అయితే ఉడికించుకోండి మూత పెట్టుకొని. మనం మధ్యలోకి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్దండి. దీనికోసం అయితే రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలండి. చూసారు కదండి, ఇక్కడ రైస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న కప్పు రాగిపిండి అయితే వేసుకోండి. వేసిన వెంటనే అయితే గరిటె పెట్టకూడదండి, మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచండి. ఇప్పుడైతే మీకు ఇంట్లో అయితే పప్పు గుత్తుంటే అది తీసుకోండి, లేకపోతే గరిటె అయినా పర్లేదు. చూసారు కదండి, పిండి అయితే బాగా ఉక్కింది. ఇప్పుడు ఆ పప్పు గుత్తితో గిన్నెని అయితే గట్టిగా పట్టుకొని శుభ్రంగా ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ పప్పు గుత్తితో అయితే బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ ఒకటే కొంచెం కష్టమండి. చూసారు కదండి, ఇప్పుడు గట్టిగా పట్టుకొని ప్రెజర్ ఎక్కువగా ఉపయోగించి పప్పు గుత్తితో అయితే ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా అయితే రౌండ్గా అయితే ముద్దలా అయితే చేసుకోండి. మనం ఒకటికి 2 సార్లు చేస్తే అయితే ఈ ప్రాసెస్ ఈజీగానే అనిపిస్తుందండి. నేను చూపించిన టిప్స్తో అయితే అవే కొలతలతో తీసుకుంటే మీకైతే చాలా ఈజీగా వస్తుందండి. చూసారు కదండి, రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చింది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇలాగ ఇన్ని ముద్దలు అయితే అయినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఏ మసాలా కర్రీలోకైనా కూడా వేసుకోవచ్చండి. ఇది అయితే తినడం వల్ల మనకి ఒంటికైతే చాలా మంచిదండి. మన పాతకాలంలో పెద్దలు ఎక్కువగా ఇది తినడం వల్లే ఎక్కువ రోజులు బాగా కష్టపడేవారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.